హలో ఎవ్రీవన్. నేను మీ మనుని. ఎలా ఉన్నారు? అందరూ మంచిగున్నారా? సో, ఫైనల్‌గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యామండి. సో, ఎయిర్‌పోర్ట్ అనమాట. ఎప్పుడు రాలేదండి. ఇది ఫస్ట్ టైము. విత్ మా ఫ్యామిలీతో పాటు కూడా. ఇంటర్నేషనల్ అనమాట అది కూడాని. సో, చూద్దామండి ఇప్పుడు నా ఫ్లైట్ జర్నీ ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఉంటదనేది. భయమేస్తుంది. బట్ ఏంటంటే తప్పదు కదా కొన్ని కొన్ని. అండ్ మా వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ ఉన్నారు. సో, వెల్కమ్ బ్యాక్ టు మను యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుని. సో, ఫైనల్‌గా మనం రీచ్ అయ్యాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల అండ్ కొంచెం లేట్ అయిందండి. ఒక 25 మినిట్స్ అయితే లేట్ అయింది. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి అందరూ ఏమన్నారంటే మా హస్బెండ్ కూడా అన్నారు అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ ముందైనా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చాలా రషింగ్ ఉంటది కాబట్టి అని అన్నారు. సో, మేము ముందు 3 అవర్స్ టైమ్ ఉంది. బట్ ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా వద్దాం అనుకున్నాం. ఎందుకంటే నాకు తెలీదు కదా లోపల ఎలా ఉండాలి ఏంటి అనేది. సో, ఎలా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ దాకా లేట్ అయిపోయిందండి. సో, ఫైనల్‌గా అయితే మేము రీచ్ అయ్యామనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం వల్ల కొంచెం బాగా రష్ ఉంది. సో, నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే ఆంటీ, అంకుల్ చాలామంది వచ్చారండి. సో, వాళ్ళందరికీ నేను చాలా కష్టపడుతున్నా అనమాట. సో, వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. వాళ్ళతో పాటు నేను కూడా బాగా ఎమోషనల్ అవుతున్నాననమాట. సో, ఏంటంటే ఫ్లైట్ టైమింగ్స్ అనేది మనకి ఇలా స్క్రోల్ చేస్తున్నారండి. అంటే ఏ టైంకి ఫ్లైట్ ఏంటి అనేది. సో, నాది ఏంటంటే కనెక్టింగ్ అనమాట. అంటే హైదరాబాద్ టు మన ముంబై అండ్ ముంబై టు మస్కట్ అనమాట. సో, ఎందుకంటే సింగిల్ ఫ్లైట్ తీయమని నేను రిక్వెస్ట్ చేశానండి మా హస్బెండ్‌ని. బట్ అస్సలు దొరకలేదు అని అన్నారనమాట. సో, తను కూడా అక్కడ టైమింగ్స్ అవి చూసుకోవాలి కదా నన్ను పికప్ చేసుకోవడానికి. సో, తనకి అది అవైలబిలిటీ ఉంటదని తీశారనమాట. నాకు కూడా అలవాటు అవుతది. ఇంక ఇప్పటి నుంచి నువ్వు కూడా అప్ అండ్ డౌన్ చేయాలని నేనే అనుకున్నా అండి. బట్ నాతో పాటు చాలామంది వచ్చారు. నాలానే చాలామంది వచ్చారు. మా ఫ్యామిలీలానే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో, ఫైనల్‌గా మా వాళ్ళైతే సెండ్ ఆఫ్ ఇచ్చి ఎళ్లారనమాట. అండ్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇది ఎయిర్‌పోర్ట్ బస్ అనమాట. కొంచెం మనకి లోపలికి తీసుకెళ్ళడానికి అయితే ఎయిర్‌పోర్ట్ బస్సు పెట్టారండి. సో, ఫైనల్‌గా మనమైతే రీచ్ అయ్యామనమాట. ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అని. సో, ఇక్కడ దాకానండి ఇంకా లాస్ట్ ఎవరినైనా అలౌ చేయడానికి. సో, ఫైనల్‌గా నా బోర్డింగ్ అయితే అయిపోయిందండి. చేతికైతే బోర్డింగ్ కూడా వచ్చేసింది. ఎలా అయితది అనుకున్నా బట్ అయితే ఎటువంటి రిస్క్ లేదు. వాళ్ళు అక్కడ అడిగితే చాలా హెల్ప్ చేశారు. సో, ఇవన్నీ లోపల షాపింగ్ మాల్స్ అనమాట. వ్యూ కూడా చాలా బాగుందండి. అంటే అందరూ కూడా రికార్డ్ చేస్తున్నారండి ఫ్లైట్స్ అనమాట. అంటే ఇది ఇంటర్నేషనల్ కాదు. మామూలు నార్మల్ డొమెస్టిక్ ఉంటాయి కదా! ఆ ఫ్లైట్స్ అంట. ఇంటర్నేషనల్‌కి అయితే కిందకెళ్ళాలన్నారండి. సో, ఇక్కడ బాగుందని చెప్పేసి వ్యూ తీస్తున్నా అనమాట. ఫ్లైట్స్ చూసారా ఎలా మూవ్ అవుతున్నాయో. నిజంగా నాకు మొన్న ముంబైలో ఇన్సిడెంట్ అయింది కదండీ! చాలా మందికి తెలిసే ఉంటది ప్లేన్ క్రాష్ అనేది. చాలామంది అసలా చనిపోయారనమాట. సో, అది జరిగిన తర్వాత మా వాళ్ళు కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు. బట్ చాలా ధైర్యం ఇస్తున్నారు మా హస్బెండ్ అయితే. లేదు అలా ఏముండదు అది ఇది అని చెప్పి. సో, నాకొక పక్క హ్యాపీనెస్ ఉంది. అండ్ ఒక పక్క చాలా భయం కూడా ఏస్తుంది. ఎలా అవుతది ఏంటి నా జర్నీ అనేది. నిజంగా దేవుడే తోడున్నాడు నాకు. సో, ఫైనల్‌గా నేనైతే బస్‌లో ఉన్నానండి. మన ఇండిగో బస్ అనమాట. ఫ్లైట్స్ కూడా చూసారా ఇక్కడ దారిలో వెళ్తుంటే అన్నీ చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ అండి ఇది. చాలా అంటే చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, ఫైనల్‌గా ఇంకా నేనైతే ఫ్లైట్‌లోకైతే వచ్చేసానండి. వర్షం అయితే పడుతుంది. మన ముంబై ఎళ్ళే ఫ్లైట్‌కి. సో, ఫైనల్‌గా నేనైతే రీచ్ అయిపోయాననమాట. రీచ్ అయిన తర్వాత అంటే రీచ్ అవ్వడం అంటే ఎయిర్‌పోర్ట్‌లో జస్ట్ ఇవి ముందు పిక్చర్స్ అనమాట. సో, నాకు కొంచెం రివర్స్ అయింది. సో, ఫ్లైట్ పిక్చర్స్ అయితే మీకు సెండ్ చేశాననమాట. జస్ట్ బాగున్నాయని చెప్పేసి. సో, ఫ్లైట్ అయితే ఫైనల్‌గా ల్యాండ్ అయిందండి ముంబైలోని. భయమేస్తుంది చాలా. బట్ ఏంటంటే పర్వాలేదు. బానే అనిపించింది ఫ్లైట్ జర్నీ.
సో అనిపిస్తుందనమాట నాకిప్పుడు అనవసరంగా అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళని చేసుకుంటే ఇంత టెన్షన్ పడాలా, ఇంత ఫేస్ చేయాలా, అందరినీ వదిలి జర్నీసు, టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు అని అనిపిస్తుంది. బట్ ఏదైనా మన మంచికే అనుకోవాలి కదండీ! సో అందుకే మేము ఇంకా మూవ్ ఆన్ అనేది అయ్యామనమాట. మా ఫాదర్‌కి అయితే చాలామంది చెప్పారు ఒకసారి ఆలోచించండి అని. మరి మా ఫాదర్‌కి ఏమైందో తెలీదు. లేదు ఇదే కరెక్ట్ సంబంధం అన్నట్టుగా చేశారనమాట. సో ఆయనైతే చాలా మంచాయనండి. చాలా అంటే చాలా మంచాయన. అంటే 2 మంత్స్‌లో ఎవరికీ కంప్లీట్‌గా తెలీదు. బట్ నేనైతే నేను మాట్లాడినంత వరకైతే ఆయన చాలా అంటే చాలా నెమ్మదండి. దేనికైనా నాకే ఆప్షన్ అన్నట్టుగా వదిలేస్తారనమాట. సో స్టార్టింగ్ కాబట్టి అలా ఉంటది. ముందుంటది ఎవరికైనా ముసలి పండగ. సో నెక్స్ట్ ఆయన ఎలా ఉంటారు ఏంటనేది నేను మీకు ఖచ్చితంగా వీడియోస్‌లో షేర్ చేసుకుంటాను. సో ఫైనల్‌గా మనమైతే రీచ్ అయ్యామండి. నాకు ఇంకొకటి టైర్స్ దగ్గర వచ్చింది. విండో సీట్ వచ్చింది. అదైతే ఇది దట్ నా పక్కన కూడా ఎవరు లేరనమాట. నా పక్కన కూడా ఎవరు లేదు. అంటే మిడిల్ ఎవరు లేరు. నెక్స్ట్ ఉన్నారనమాట లేడీస్. సో నాకు కొంచెం కంఫర్ట్‌గానే అనిపించింది పక్కన లేడీస్ ఉండడం వల్ల. సో మనదైతే ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిందండి ముంబైలోని. నెక్స్ట్ ఫ్లైట్ కూడా నేను ముంబై టు నాకు జస్ట్ 1.5 అవర్ అలా వేరియేషన్‌తోనే ఉందనమాట. సో నెక్స్ట్ ఫ్లైట్ నేను అసలు కవర్ చేయడానికి కాలేదండి ముంబై ఎయిర్‌పోర్ట్ అయితే. ఎందుకంటే అసలు నాకు టైం సరిపోలేదు. అది కూడా నేను తెలియకపోవడం వల్ల అంతా ఎత్తుక్కోవడం వల్ల అది హైదరాబాద్ కన్నా చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ అనమాట. సో నాకు తెలియకపోవడం వల్ల ఏంటంటే ఆళ్ళని ఈళ్ళని అడగడం వల్ల నేను ఒక 20 మినిట్స్ డిలేనే వెళ్ళాను ఈ ఫ్లైట్‌కి కూడాని. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మస్కట్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయామండి ఫైనల్‌గా చాలా క్షేమంగా దేవుని దయతో. సో ఇదైతే మస్కట్ ఎయిర్‌పోర్ట్ అనమాట. బాగుందండి. వ్యూ అయితే బాగుంది. బట్ నైట్ టైం వల్ల ఓన్లీ మబ్బులు చాలా చీకటిగా కనిపించాయి. నేనైతే పడుకున్నా. చాలా ఆకలి కూడా వేస్తుందనమాట నాకైతే. అండ్ ఫైనల్‌గా అయితే ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిపోయాం మస్కట్. అండ్ లగేజ్ కూడా తీసుకుంటున్నానండి. ఇది కూడా నాకు తెలియలేదు. చాలామంది అడిగి నేను వచ్చాననమాట. క్లెయిమ్ అంటారు కదా! లగేజ్ మనం వేసిన లగేజ్ తీసుకోవడం అనమాట. సో ఇది కూడా తీసుకున్న తర్వాత నేను ఫైనల్‌గా మస్కట్ ఎయిర్‌పోర్ట్‌కి అనేది రీచ్ అయిపోయానండి. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. ఇమిగ్రేషన్‌లో కూడా ప్రాబ్లమ్ ఏం లేదండి. అంతా బానే అయింది. అంతా బానే అయిందనమాట. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి అంతా బానే అయింది. సో ఇదనమాట మస్కట్ ఎయిర్‌పోర్ట్. చూడండి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చూడండి ఒకసారి అందరూ. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. సో నాతో పాటు మీరు కూడా చూస్తారని చూపిస్తున్నా. సో నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత మా హౌస్ ఎలా ఉంటది, ఏంటది మా హస్బెండ్ అయితే ముందే చెప్పారు. మన ఇల్లు చూడగానే నువ్వైతే భయపడొద్దని. బట్ ఎలా ఉంటది ఏంటనేది తెలీదు. అది కూడా నేను ఒకసారి హోమ్ టూర్ చేస్తాను. ఫుల్ వ్లాగ్ చేసి పెడతాను. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రష్ ఉందండి ఇక్కడ కూడా. ఇప్పుడు యాక్చువల్లీ టైం ఎంత అయిందో తెలుసా? ఇక్కడైతే 2:45 అయిందండి మస్కట్‌లో. ఇంటి దగ్గర ఇంకా ఎంత వేరియేషన్ అనేది నాకు అంత ఐడియా లేదు. మా హస్బెండ్ 2 అవర్స్ ఎంత అన్నారనమాట. సో ఫైనల్‌గా ఒమాన్‌లోపు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం చూడడము అసలు లైఫ్‌లో. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతానా లేదా అనిపించింది. బట్ ఫైనల్‌గా దేవుడైతే ఎక్కించేసాడు. ఇంకెప్పటి నుంచి ఇంకా ఫ్లైట్ ఎక్కుతూ దిగుతూ ఉండాలనుకుంటా మాక్సిమం. ఇక్కడైతే 2:45 అయిందండి. 2 అవర్స్ వేరియేషన్ అన్నారు. అంటే ఇండియాకి మేబీ 4:30 అలా అయితదనుకుంటా. రష్ ఉంది. ఈ టైంకి కూడా చాలా రష్ ఉంది చూసారా అసల ఫ్లైట్ అండ్ ఎయిర్‌పోర్ట్ చాలా బాగుందండి. ఎయిర్‌పోర్ట్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. అంటే అంత రష్ ఉంది. మరీ అంత రష్ కాదు. కొంచెం మంచిగానే ఉందనమాట. బావుంది. అంతా కూడా అనిపిచ్చింది నాకైతే. సో ఇదండి మన వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో కోసం చూడండి.